షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉండి మనం ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ అవుద్దేమో అనే ఇది ఆయనకు ఉండేదన్నమాట. నేను కూడా దాన్ని ఆయన చెప్పిందే ఎక్కువ ఫాలో అయ్యి ఉండమ్మా. ప్లస్ రెండోది ఏమైందంటే ఆయన చెప్పింది అంటే ఎక్కువ నాకు తెలిసింది కాబట్టి ముందు మనం ప్రయత్నం చేసే కన్నా ఉన్నదాల్లో చదువుకోవడం బెటర్ అనే పాలసీని కూడా ఆయన ద్వారా తీసుకున్నాను. ఉన్నదాల్లోనే మళ్ళీ నేను ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడటానికి మార్గం కూడా ఆయనే అనమాట. సపోజ్ ఇన్ కేసు ఒక 1000 రూపాయలు నాకు వచ్చింది అనుకో, టక్కన గుర్తొచ్చేస్తుంది ఆయన మాట. ఎందుకు గుర్తొచ్చేస్తుంది అంటే అరే ఈ 900 దాచుకోమన్నాడే, నెక్స్ట్ మనకి ఇంకో 900 అయితే 1800 అవుతాయి అంటే సుమారు ఒక అంకె చెప్తున్నాను. మనం ఏదైనా కొనాలంటే ఇప్పుడు మార్కెట్ తెలుసు కదా, పెరుగుతా వెళ్ళిపోతుంది మనకి అని ఎక్కడన్నా కానీ. దీనికి మనకు సపోర్ట్ అమౌంట్ కావాలి. ఈ రోజు మనం ఎక్కడో కూర్చొని ఖర్చు పెడితే ఎలా అనేది ఎందుకో మరి ఇక మైండ్ లో ఆయన చెప్పి తిరుగుతూ ఉంటాయి. ప్లస్ దాంతోపాటు అసిస్టెంట్ గా ఉన్నప్పుడు కూడా 2-3 చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళు అంటే ఇండస్ట్రీలో మనకి ఫుడ్ ఊరినే దొరుకుతామా, నువ్వు ఇన్ కేసు ఇది పెంచపోయినా పర్లేదు మనీ, కానీ దీన్ని మాత్రం పెంచొద్దు. ఎందుకంటే ప్రొడక్షన్ ప్రీ ఫుడ్ ఏమవుతుందని మనం ఆటోమేటిక్ తింటాం మొదలు పెట్టాం. ఇది పెరిగిందంటే మళ్ళీ దాని తర్వాత పోషించాలి. తర్వాత ఈవినింగ్ అవగానే ఇది కూడా ఫ్రీ వస్తుంది, దానికి అలవాటు అయిపోయింటే నువ్వు ఇంకా చాలా బాధపడాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. చెప్తుంటే నేను కొంతమంది ఆయన మాట వినకుండా ఉన్న నా చుట్టూ ఉన్న ప్రొడ్యూసర్లు చాలా మంది ఉంటారు కదా, కొంతమంది ఎలా అయిపోయారో నాకు తెలుసు. సక్సెస్ అయిన వాళ్ళు తెలుసు, ఫెయిల్ అయిన తెలుసు. పేర్లు ఇప్పుడు నేను చెప్పట్లేదు కానీ అది నాకు కూడా మైండ్ లో ఉంటది. తర్వాత ఇదే మంచి జరుగుతుంది ఇదే చెడు జరుగుతుంది అని మనకు తెలియపోయినా ఆయన చెప్పిన విషయం మాత్రం ఎప్పుడు గుర్తుంటది. ఆయన తిండి గురించి వచ్చింది కాబట్టి శోభన్ బాబు గారి డైట్ ఎలా ఉండేదండి? ఏం తినేవాళ్ళు 3 పూట్ల? చాలా తక్కువ అమ్మా. ఈ ఫైట్ సీన్లు కానీ డ్యాన్సులు కానీ సాంగ్స్ కానీ ఉన్నాయి అనుకోండి, ఆయన చేసేది చాలా లిమిట్గా అయినా సరే ఒక 2 ఇడ్లీ అంతే. 2 ఇడ్లీ మనం చూసినప్పుడు ఆయన తినేటప్పుడు ఇంత ట్రైలో వస్తాయి. ట్రై చూసి మా అమ్మ ఏం బాబు ఎంత ట్రై ఉందనుకుంటాం, కానీ దాంట్లో 2 ఇడ్లీ ఒక 2-3 రకాల చట్నీసే ఉంటాయి. తర్వాత షూటింగ్ వెళ్ళిపోతారు. 2 ఇడ్లీ తిన్న తర్వాత షూటింగ్ వెళ్ళిన తర్వాత కొంచెం ఆకలింది అనుకో, ఈ ఫైట్ సీన్లు అట్లా చేసినప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు పిలుస్తారు. రెగ్యులర్ పర్సన్ అయితే వాళ్ళకి అర్థమైపోద్ది, కొత్త వాళ్ళు పిలుస్తారు అనమాట. చిన్న కప్పు ఉప్మా కావాలి, ఉప్మా మీద కొంచెం పంచదార వేసుకుని రమ్మని చెప్పేవాళ్ళు అనమాట. ఈ అసిస్టెంట్కి వీళ్ళకి తెలుసు, ఒకవేళ ప్రొడక్షన్ వాళ్ళు ఏంటంటే ఇంత ఉప్మా తీసుకొస్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందని భయపడతారు కదా, ఈయన కప్పు ఈయనకి సంబంధించింది ఈయనకి ఉంటుంది అనమాట. అంతవరకు లిమిట్గా తెచ్చేవాళ్ళు. దానిలో కూడా ఒకసారి తక్కువ తినేవాళ్ళు ఆయన. మళ్ళీ ఆకలి అయితే మళ్ళీ 2 సార్లు తింటారు, కానీ ఒకేసారి ఎక్కువ ఇష్టపడేవారు గారు. అలానే మళ్ళీ ఉడకబెట్టిన శనగిత్తులు కానీ ఏంచిన శనగిత్తులు కానీ స్నాక్స్ లాగా తింటారు. ఇంటికి వెళ్ళినా ఎవరైనా వెళ్ళినా కూడా ఆయన పెడతారు ఎక్కువ. డిన్నర్ ఇంకా చాలా తక్కువ, ఇంకా టిఫిన్ కానీ లేకపోతే లైట్ ఫుడ్ కానీ ఏదైనా అంతే. 9-9:30 కల్లా క్లోజ్ అంతే. మళ్ళీ మార్నింగ్ 5 లేకడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, మళ్ళీ 9 కల్లా మ్యాక్సిమం 10కి చెప్పేస్తారు. ఏమేమి చుట్టుపక్కల ఎక్కడన్నా 10 కిలోమీటర్ల లోపు ఉంటాయి. 9 కల్లా మేకప్ వేసుకుని 10 కల్లా అక్కడ ఉంటారు. మళ్ళీ 6 కల్లా రిటర్న్ వచ్చేస్తారు. 6:30-7 కల్లా. ఓకే. వ్యసనాలు చాలా మందికి ఉన్నట్టు ఆయనకు అసలు వ్యసనాలే లేవు అంటుంటారు. ఇంతవరకు 100% నిజమే. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, స్టార్టింగ్ లో ఏమన్నా కొన్ని తప్పక చేశారో తెలియదు, కానీ తర్వాత తను ఆయన వేరే బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళలేదు. అక్కడ తన దగ్గర ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. నీకు ఇంకా గొప్ప విషయం చెప్పాలంటే, సెకండ్ షో సినిమాకి ఆయన సినిమాకి వెళ్ళినా ఒప్పుకునేవారు కాదు. ఫస్ట్ టైం ఓకే, కొంతమంది ఏంటంటే ఫ్యాన్స్ రిపీట్ చేస్తారు. రిపీట్ చేస్తుంటే ఆయనకు తెలిసిందనుకోమ్మా, పిలుస్తారు, ఏం బాలకృష్ణ ఏంటి షూటింగ్ బాగా బిజీగా ఉన్నాయి అంటాను. ఏం లేదు సార్, నార్మల్గా ఉన్నాను. మరి ఏంటి మొన్న సెకండ్ షోకి ఎందుకు వెళ్ళావు సినిమాకి అనేవాడు. సినిమా ఇండస్ట్రీలో ఉండి సెకండ్ షో సినిమాకి ఎందుకు వద్దనేవారు అంటే, రిపీట్ నేను అనేది ఫస్ట్ టైం ఓకే 2-3 సార్లు చూసినప్పుడు సెకండ్ షోకి వెళ్ళలేదు. ఎందుకు వద్దనేవారు అంటే, నీకోసం ఇంట్లో భార్య వెయిట్ చేస్తారు, పిల్లలు వెయిట్ చేస్తారు, నువ్వు ఆల్రెడీ ఆ సినిమా చూసావు, మళ్ళీ రెండోసారి సెకండ్ షోకి ఎందుకు వెళ్తావు? నీకు కుదిరినప్పుడు ఇంకోసారి మ్యాట్నీకో మార్నింగ్ షోకో ఫస్ట్ షోకి వెళ్ళు. ఇప్పుడు వాళ్ళని నువ్వు సెకండ్ షోకి వెళ్ళి ఇంటికి వచ్చి పాపం వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళని ఎదురా చెడగొట్టి నేను ఎదురా చెడిపోయి మళ్ళీ వాళ్ళు మార్నింగ్ 5 o'clock అలా లేసి మళ్ళీ వాళ్ళు వంట పనులు ఆ పనులు చేసుకోవాలి. కాబట్టి ఇంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకొని సెకండ్ షో కూడా ప్రిపేర్ అవ్వద్దు అనేవాళ్ళు. ఓకే. అప్పట్లో సినిమాలు 100 రోజులు 50 రోజులు ఇలా ఆడేవి. ఇప్పుడు మనకి మారిపోయినాయి, కానీ అప్పట్లో ఎలా ఉండేది సినిమా అంటే సంబరంగా చూసేవాళ్ళంట కదా. అప్పుడు ఏంటంటేనమ్మా, థియేటర్లో ఎక్కువ ఉన్న ప్రింట్లు తక్కువ వేసేవాళ్ళు. మినిమం ఒక ప్రింట్కి దగ్గర 60,000 నుంచి 1,00,000 రూపాయలు అయ్యేది. ఇప్పుడు ఎక్కువ ప్రింట్లు వేసి ఎక్కువ థియేటర్లు ఇస్తే అది ఎంత ఆడుతుందో లేదు తెలియదు. కాబట్టి ఆ హీరోని బట్టి దాన్ని బట్టి ఆ ప్రింట్స్ వేయించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రింట్ వేసారు సపోజ్ కృష్ణా జిల్లా విజయవాడలో, ఆ విజయవాడలో ఒక ప్రింట్ ఉన్నప్పుడు ఒక థియేటర్ ఉంటుంది, జనాభా ఎక్కువ ఉంటారు. అలా కంటిన్యూగా 100 days ఆడటానికి కోర్సెస్ 4 షోలు పుల్ అయినా లేవా, ఎన్ని రోజులు ఆడింది, 50 రోజులు దాటితే ఒక ఆనందం, 50 రోజులు దాటితే ఇంకా ఆనందం. అలా ఆ రోజుల్లో మేము కూడా ఏ రోజుకి ఆ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి ఈ సినిమా రిలీజ్ అయింది, నాన్నగారి సినిమా ఎలా ఉంది,
అని తెలుసుకుంటూ ఉండేవాళ్ళం మేము కూడా. ఆయన పట్టించుకునేవారా ఈ 50 రోజులు 100 రోజులు? తెలుసుద్దమ్మా, ఎందుకంటే దాని ఆనందంగా ఎక్కువ తీసుకోపోయినా పట్టించుకునేవారు. ఎందుకంటే మన నెక్స్ట్ సినిమా దానికి స్టోరీ కానీ దాన్ని కానీ చూసుకోవాలిగా. ఓకే. స్టోరీలో ఏం కనిపిస్తుంది, లేకపోతే నెక్స్ట్ ఏ స్టోరీ చేస్తే బెటరు, మన ఫ్యాన్స్ మన ఏమడుగుతున్నారు, కొంతమంది ఫ్యాన్స్ దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవడం, అలా చేసేవాళ్ళం. లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కదా శోభంలో. అదేనమ్మా, అదే ఎప్పుడైనా వచ్చి మాట్లాడేవారా అమ్మాయి? అయ్యో చాలా మంది మాట్లాడేవారు, చాలా మంది. ఆ రోజు లేడీస్ అంతా ఉంటారు కదా, కొంతమంది భావాన్ని వ్యక్తం చేసేవారు, కొంతమంది చేసేవాళ్ళు కాదు. కంపల్సరీగా వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆయన 2 ఫ్యామిలీ స్టోరీలు చేసినా కూడా అది సినిమాయే కదా అని సరదాగా తీసుకొని ఆయన్ని ఫైనల్గా ఏముంటుంది స్టోరీలో ఎప్పుడు ఎండింగ్ మంచి ఉంటుంది, ఆ మంచినే తీసుకునేవాళ్ళు. అలానే మళ్ళీ ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలంటే, కొంచెం బలరామకృష్ణ సినిమా చేసినప్పుడు, బావమరదల సినిమా చేసినప్పుడు కొంచెం ఆయన స్టోరీ విషయంలో ఆలోచించారని అనుకునేవాళ్ళు. దేనికంటే బలరామకృష్ణలో యాంటీ క్యారెక్టర్ అది యాక్చువల్గా. మెయిన్ హీరో ఆయన ప్రతిదానికి కోపంగా ఉంటారు కదా, అమ్మ ఇది రిసీవ్ ఎలా చేసుకుంటారని భయపడ్డారని. లేదా ఎండింగ్లో మీరు మంచిగా మారి కథ ఎండింగ్లో బాగుంటుందని చెప్పారని చెప్పిన తర్వాత ఆయన కన్విన్స్ అయ్యి ఒప్పుకున్నారు. డెఫినెట్గా అది నిజంగానే సూపర్ హిట్ అయింది. ఈ రోజుకి ఆయన యాంటీకి చేసింది మర్చిపోతారు, ఆయన నటన చూసే సినిమా సక్సెస్ అయింది అనుకుంటాను. అప్పట్లోనే ఆయనకు ఒక బిరుదు ఉండేది కదండి, నటభూషణ. నటభూషణ అని ఎక్కడ వెళ్ళినా కూడా అది ఖచ్చితంగా రాసేవాళ్ళు. నటభూషణ సోమరావు గారు రాసేవాళ్ళం. అప్పుడు ఆయన నెక్స్ట్ జనరేషన్లో వీళ్ళు మంచి హీరో అవుతారు అని ఎవరినైనా గుర్తించి మీకు చెప్పిన ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అప్పట్లో? అంటే వీళ్ళు గుర్తించారనేది ఉండదు. జనరల్గా ఇప్పుడు మా ఊరు వచ్చారు, మా ఊరు వచ్చినప్పుడు చుట్టూ మొత్తం కొన్ని 100 మంది ఉంటారు, ఊర్లో వాళ్ళు కానీ పక్క ఊరు వాళ్ళు కానీ. సార్ చిరంజీవి గారు ఎలా చేస్తున్నారు, బాలకృష్ణ గారు ఎలా చేస్తున్నారు, లేకపోతే వెంకటేష్ గారు ఎలా చేస్తున్నారు, రామారెడ్డి గారు అబ్బాయి అని కొన్ని ఈయన సమాచారాలతో పాటు వాళ్ళు అడిగేవాళ్ళు. అడిగితే అప్పుడు చిరంజీవి గారు డ్యాన్స్ గురించి బాగా చెప్పేవాడు ఆయన. ఇప్పుడు ఈ తరంలో చిరంజీవి గారు మరి బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తున్నారు, ఆయన కష్టపడుతున్నాడు, డెఫినెట్గా ఆయనకి మంచి లైఫ్ వస్తుంది. అలాగే బాలయ్య బాబు డైలాగ్స్, రామారావు గారు అబ్బాయి డైలాగ్స్ వాటిలో నెంబర్ 1గా ఉంటారు కాబట్టి సక్సెస్ వస్తుంది. వెంకటేష్ బాబు ఫ్యామిలీ స్టోరీస్ నార్మల్గా మందాగా, నాగార్జున గ్లామర్ తెలిసిందే కాబట్టి వాళ్ళు పైకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని మాత్రం వాళ్ళని ఎంకరేజ్గా ఉండి, మరి ఏంటి సార్ మీరు మరి వాళ్ళతో పాటు పోటీగా చేయలేరా ఏంటి అని అడిగేవాళ్ళు. మనకు అసలు పోటీ అనుకోకూడదు మనల్ని, నా ఏజ్కి వాళ్ళు నా కొడుకులతో సమానం. ఇప్పుడు వాళ్ళు కొత్త నీరు అడుగుద్ది ఎప్పుడు ఇండస్ట్రీ, కొత్తగా వాళ్ళు డిఫరెంట్ స్టోరీస్తో కానీ డిఫరెంట్ స్టెప్స్తో కానీ ముందుకెళ్తారు కాబట్టి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మనకు ఒక టైం వచ్చింది, అయిపోయింది, మనం ప్రశాంతంగా వెళ్ళిపోవాలని వాళ్ళు. బా ఎప్పుడు అదొకటి మాత్రం మ్యాండేటరీగా ఉండేది ఆయనకి. సో ఆయన జీవితంలో మరచిపోలేని రోజులు ఏమైనా ఉన్నాయా మాకు తెలియాల్సినవి? అంటే అజ్ఞాత కోణాలు అంటారు కొంతమంది, అలాంటివి ఏమైనా ఉన్నాయి? మ్యాక్సిమం నాకు తెలిసైతే ఏముండవు. ఎందుకంటే ఆయన ఒకసారి సక్సెస్ అయిన తర్వాత 94 ఆయన లాస్ట్ ఎండింగ్ వరకు కూడా గ్యాప్ లేకుండానే చిన్న చిన్న గ్యాప్లు వచ్చినా కూడా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ప్రశాంత్ జీవితాన్ని గడిపారు. ఎక్కువ రిస్క్ చేసుకుని అనుకోలేదు, ఫ్యామిలీ దూరం అయినా బాధ లేదు. మ్యాక్సిమం 9 to 6 సండే చేయరు. నైట్ ఎఫెక్ట్ షూట్స్ ఉన్నాయంటే కంపల్సరీగా ఏదైనా ఒక రోజు 2 రోజులు 9 లోపే చేసి బ్యాలెన్స్ మిగిలితే మళ్ళీ ఇంకో రోజు 9కి ఇచ్చేవాళ్ళు తప్ప కంటిన్యూగా 1 వరకు అలా చేయరు. ముందే చెప్పేవాళ్ళు కాబట్టి టైమింగ్స్ ఆయనే చెప్పేవారా? ఈ టైం వరకే ఉంటాను డెఫినెట్గా ముందే చెప్పి అందరికీ ఆల్మోస్ట్ తెలుసు ఎండింగ్ లో టైమింగ్స్ ఆయనే చెప్పేవారు. మళ్ళీ ఒకసారి సరదాగా నేను చెప్పాలంటే ఆయన గురించి ఒక 5:30 అయింది అనుకో టైం, పెద్ద డైలాగ్ ఉన్న సీనో లేకపోతే లైటింగ్ చేసే సెట్లో ఏమైనా చెప్తున్నారు అనుకో చూసేవారు రానివాళ్ళు అంటే కోడేటర్తో అనగా నాకు అర్థమైపోయింది, ఓ ఈ షార్ట్ లైటింగ్ అంతా అయిపోయి ఇదంతా ఇప్పటికి ఏందో వద్దని చెప్పి, సార్ మీరు వెళ్ళిపోండి మిగతా షార్ట్లు తీసుకుంటాం, మీకు సంబంధించి నేను రేపు తీసుకుంటాను ఆయన నవ్వుకుంటా వెళ్ళిపోయారు అనమాట. టైం చూసుకుని టైం టు టైం పాటించేవారు అంతే. ఫుడ్ విషయాల్లో కానీ వీటిలో కానీ బ్రేక్ ఏంటంటే వెళ్ళగలిగితే ఇంటికి వెళ్ళేవాళ్ళు దగ్గర ఉంటే, దూరం అయితే మాత్రం వెళ్ళకుండా అక్కడే లైట్గా ఆయన